సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత రైతాంగం కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఏ తిరిగి అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకున్నారో తిరిగి రేవంత్ రెడ్డి పాలనలో చంద్రబాబు సూచనల మేరకు తన పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలపైన అన్ని రకాలుగా దమనకాండను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు పాలనలో రైతులకు చాలని కరెంటుతో రైతులు కరెంటు కోసము రాత్రి పూట బావుల దగ్గరికి పోతున్నటువంటి సందర్భంలో పాము కాటు తేలు కాటు కరెంట్ షాక్లతోని మరి ఆ రోజు మరణించినటువంటి పరిస్థితి చూసినాం. సమైక్య రాష్ట్రంలో యూరియా కోసము ఎరువుల కోసము విత్తనాల కోసము క్యూ లైన్లలో నిలబడి ఎండనకో వాననక సొమ్మసిల్లిపోతే చెప్పులు పెట్టి తమ కుటుంబ సభ్యులతోని మరి ఆర్నిషలు ఎరువుల కోసం మరి పడ్డటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఈ పరిస్థితులంతా చూసి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఆ రోజులలో తెలంగాణ రైతాంగం వ్యవసాయం దండుగా అని చెప్పి తమ పండించినటువంటి పంటను కూడా రోడ్లపై వేసి కాలబెట్టి పండించినటువంటి కూరగాయలకు గిట్టుబాటు లేక లారీలతో తొక్కించినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయం దండుగా కాదు పండుగ అని చెప్పి దేశానికే తెలంగాణ రైతాంగం ఆదర్శంగా నిలబడాలి, తెలంగాణ రైతాంగానికి అన్ని రకాలుగా సాగునీరు తాగునీరుతో పాటు సకాలంలో విత్తనాలు ఎరువులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించి రైతు వేదికలు ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్రంలో ఎండిపోయినటువంటి కబ్జాకు గురైనటువంటి వేలాది చెరువులను పునరుద్ధరించి ఆ చెరువులలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రపంచమే అబ్బురబోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఈ చెరువులన్నీ కూడా నింపి చెరువుల ద్వారా కుల వృత్తులపైన ఆధారపడుతున్నటువంటి గౌడ గీత కార్మికులకు నేత కార్మికులను కూడా అన్ని రకాలుగా చేయుతనిచ్చి అన్ని కులాల వారికి ఒక దేవునిలాగా అనేక వరాలు ఇచ్చి రైతులకు కూడా అన్ని రకాలుగా సాయాన్ని ఇచ్చి మరి రైతునే రాజ్యం చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి పాలన చూసినాం. కానీ 3 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారంటీలతోని చివరికి కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ కేంద్రంగా రైతు డిక్లరేషన్ చేసి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులను దగా చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గ్రామాలలో రానిచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టే పరిస్థితి ఉన్నది. గత 3 ఏళ్ల నుంచి వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ 2 ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి మనం చూసినాం. అందుకే మొన్న గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించి రైతులు పడుతున్నటువంటి అనేక కష్టాలను కూడా ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి చూసినాం. అందుకే ఇప్పటి నుంచి మరి నియోజకవర్గ సదస్సులు గ్రామంలో గ్రామ సదస్సులు రైతాంగాన్ని చైతన్యవంతం చేసి రైతాంగానికి ఒక ధైర్యం నెలకొల్పి గులాబీ సైనికులందరూ కూడా వారికి అండగా ఉండి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేసి మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి రైతే రాజ్యం అయ్యే విధంగా అప్పటి వరకు గులాబీ సైనికులు నిద్రపోరు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతున్నటువంటి బాబు సూచన మేరకు నడుస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము మరొక్కసారి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంకా అనేక రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన లోతుగా మీకు వివరిస్తారు ఆర్ రమేష్ గారు.